రాజకీయాల్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఒక సంచలనం, ఒక శకం ముగిసింది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇక లేరు. సుదీర్ఘంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్యలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పోరాడుతూ వచ్చారు. 73 ఏళ్ల వయసులో ఆయన మరణం కాపు వర్గంతో పాటు రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతితో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న కాపు సామాజిక వర్గం తమ ప్రియతమ నాయకుడిని కోల్పోయింది. ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం ఎంతో ఉత్కంఠభరితమైనది. ఎన్నో మలుపులు తిరిగింది. 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1978లో జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఆయన రాజకీయ జీవితం మొదలైంది. ఆ తర్వాత 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఇది నిజంగా ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మలుపు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఎం చెన్నారెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో కాకినాడ నుంచి టీడీపీ తరపున ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. ఆయన ప్రస్థానం ఒక పార్టీకి పరిమితం కాలేదు. వివిధ పార్టీలలో పనిచేసిన ఆయన తన నియోజకవర్గం ప్రత్తిపాడు, అలాగే కాపు సామాజిక వర్గం అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది చిన్న విషయం కాదు. ప్రజా జీవితంలో ఆయనకున్న పట్టుకు, ప్రజల ఆదరణకు ఇది నిదర్శనం. ముద్రగడ పద్మనాభం అంటే గుర్తుకు వచ్చేది కాపు రిజర్వేషన్ ఉద్యమం. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో ఆయన 7 సార్లు దీక్షలు చేశారు. ఈ దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానూ చర్చకు దారితీశాయి. 2016లో జరిగిన తుని రైలు ఘటనతో కాపు రిజర్వేషన్ ఉద్యమం జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో ముద్రగడ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ ఉద్యమానికి ఆయనే ప్రధాన నాయకుడిగా నిలిచారు. అయితే 2020 జూలైలో ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కొంతమందికి ఆశ్చర్యం కలిగించింది. విమర్శల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ఆయన పేర్కొన్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అనేక చర్చలకు, విశ్లేషణలకు దారితీసింది. రాజకీయంగా ఇది ఒక పెద్ద మలుపు. 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం వైసీపీ, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వైసీపీలో చేరడం, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. 1962, 1967లో 2 సార్లు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది ఆయన వ్యక్తిగత బలమేమిటో తెలియజేస్తోంది. ప్రత్తిపాడు నుంచి 1978 నుంచి 1994 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఆయనకు నియోజకవర్గ ప్రజలతో ఎంత బలమైన సంబంధం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ముద్రగడ మృతితో కాపు సామాజిక వర్గంలో ఒక శూన్యం ఏర్పడింది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ పద్మనాభం కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక ఉద్యమ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన తన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రాజకీయ ఒడిదుడుకులను, వ్యక్తిగత విమర్శలను తట్టుకుని నిలబడ్డారు. కాపు సామాజిక వర్గానికి న్యాయం జరగాలనే ఆయన ఆకాంక్ష స్పష్టంగా ఉండేది. ఆయన మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ లేని లోటు కాపు సామాజిక వర్గానికి, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు కిర్లంపూడిలో ఘనంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాజకీయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ముగిసిందనే చెప్పాలి. తనదైన శైలిలో, దూకుడు స్వభావంతో ఎప్పుడూ తన సామాజిక వర్గం కోసం పోరాడిన ముద్రగడ లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ మెగా 9 టీవీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.